ఘట్టమ్మా ఘట్టమ్మా దానికి నీ పేరే పెట్టుకుంటే ఆ అమ్మ కాన రాకపోతే పాదగట్ట కుడుకు తీయదు. ఏడదాస్తివో పదిలంగా పాదగట్టని పంపవే. రేయ్ అది ఇక్కడ లేదురా, తప్పించుకుపోయింది. వెళ్ళెత్తుకోండి. రేయ్ బతకండి రా అన్నా, ఇక్కడెక్కడా లేదన్నా. రేయ్ మీరు ఇద్దరు అట్టాలండి. రేయ్ నువ్వురా. దీపం వెలిగించాల్సిన దేవఘట్టం అవి. దీపం ఆర్పకూడదమ్మా. ఇక్కడే ఉందిరా. ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డా. నువ్వెవరు? అసలు ఇక్కడేం పని? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? అసలు ఎవరు నువ్వు? పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా? మా చేతుల్లో అయిపోతావా? మనం వెళ్ళటానికి ఇంకా సమయం పడుతుందమ్మా. ఇప్పటికే నీకు ఆలస్యమైంది. పాదఘట్టంలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటావంట కదా, అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా? నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. దాని నోట్లోంచి అరుపులు వినబడాలి కానీ పూజలు చెప్పాలేంట్రా? వెళ్ళి దాన్ని లాక్కురండి. రోజు పాదఘట్టంలో ఎంత నిష్టగా చేస్తావో అలాగే చేయి ఘట్టమ్మ. గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసుంటారు. ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవనే అనుకున్నాను. కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాతిలా మారిపోయారు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ్మ ఎందుకు ఊరుకుండిపోయిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా, మారకపోతే తంతూనే ఉంటా. ప్రస్తుతానికి ఎవరిదాన్ని వాడుకోమని చెప్పానుగా, వచ్చే నెలలో కొనిస్తాను, సరేనా? మా ఉమాదేవి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కదా, ఈవేళ ఏమైంది? ఒక ఫ్లూట్ కొనిమ్మని అడుగుతున్నాను నాన్నని. ప్రతిసారి తర్వాత అంటున్నాడు. మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది, నాకే. మీ దగ్గర కూడా ఉందా? మీకు కూడా వచ్చా? ఆహా, ఇది నా ఫ్రెండ్ది. అతను గుర్తుగా నా దగ్గర ఉంచుకున్నాను. అవునా? అయితే వద్దు. నువ్వు నా ఫ్రెండ్వే కదా, నువ్వు దీన్ని వాయిస్తుంటే నా ఫ్రెండ్ వాయించినట్లుగానే ఉంటుంది. అవునా? నీలాంబరి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా?
మీరే గట్టిగా మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోకపోతే అది అలాగే జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉమా అలా కాదమ్మా, ఇలా చూడు. ఇది ఎక్కడిది ఉమా? ఎవరిచ్చారు నీకు? పక్కింటి ఫ్రెండ్ ఇచ్చారు. ఎవరు మీరు? ఇది ఎక్కడిది మీకు? ఇదెవరిచ్చారో చెప్పండి. సిద్ధ. సిద్ధ తెలుసా మీకు? ఈ ధర్మస్థలిలో ధర్మం అణువణువునా వ్యాపించుంటుందని సిద్ధ చెప్తుండేవాడు. కానీ ఇప్పుడు ఆ ధర్మం ఏ కోసైనా కనపడటం లేదు. కారణం సిద్ధ ఇక్కడి నుంచి విడిపోయాక ధర్మస్థలి ఆ బసవ చేతిలోకి విడిపోయింది. వాడు చేసే దుర్మార్గాలకి పాదఘట్టం వారు చెప్పే ధర్మం కనుమరుగైపోయింది. రేపే ఘట్టమ్మ తల్లి రథోత్సవం పాదఘట్టం వారి చేతుల మీదుగా జరగాల్సిన మహోత్సవం. ఆ మహాకార్యాన్ని కూడా పాదఘట్టం వారితో కాకుండా ఆ దుర్మార్గుడి చేతుల మీదుగా జరిపిస్తాడు. రథం మీద ఉన్న ఆ తల్లి ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు మాత్రం గుండె చప్పుడు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎలా చేయించుకుంటుందో ఆ తల్లి. ఏం చేస్తున్నారా? ముహూర్తం దాటిపోతోంది. ఊరేగింపు ప్రారంభం కావాలి. రక్తం చెందిన హస్తంతో లాగడం అపచారం. రథాన్ని ఇంకెవరైనా లాగాలి. అలవాటున్న పాదఘట్టం వారిని పిలవండి.
పాదఘట్టం వాళ్ళు రావాలి.